సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపించారు. సింగరేణి బొగ్గు గన్లను వేలం వేయటాన్ని నిరసిస్తూ మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని SRP 3 గనిపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ నేతలు కార్మికులతో కలిసి మంచిర్యాల మాజీ శాసనసభ్యుడు దివాకర్ రావు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మళ్లీ వివక్షతలు మొదలయ్యాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సింగరేణి బొగ్గు గన్లను వేలం వేస్తున్నాయని, ప్రైవేటు కార్పొరేట్ సెక్టర్లను సింగరేణి అప్పగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపించారు. తెలంగాణ బొగ్గని కార్మిక సంఘ ఆధ్వర్యంలో, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సింగరేణి గనుల ప్రైవేటీకరణ, బొగ్గు బావుల యాక్షన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఎంటైర్ సింగరేణి అన్ని బావులలో నిరసన కార్యక్రమం పెట్టడం జరిగింది. సింగరేణి సంస్థ ఆనాడు మరి కేసీఆర్ గారు, గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం మరి బొగ్గు బ్లాక్లు యాక్షన్ చేసినప్పుడు ప్రభుత్వం చాలా గట్టిగా పోరాటం చేయడం కాకుండా సింగరేణి కార్మికులు ఆనాడు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో అనుకుని మిగతా కార్మికులు అందరూ కలిసి కూడా ఆనాడు సమ్మె చేసే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. అదే కాకుండా ప్రజాప్రతినిధులందరూ కూడా అన్ని ప్రాంతాల్లో నిరాహార దీక్ష కూడా చేసిన సందర్భం. ఒక సందర్భంలో ప్రధానమంత్రి గారు NTPCకి వచ్చినప్పుడు సింగరేణి మేము ప్రైవేటీకరణ చేయమనే మాట కూడా అన్నమాట. ఇప్పుడు డిమాండ్ అల్లా, కార్మికుల డిమాండ్ అల్లా సింగరేణి కొత్త బావుల కోసము సింగరేణి సంస్థ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సర్వే చేసి కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం పంపినప్పుడు